I request everyone to please be here. Thank you. 1962 professor, there was a debate జరుగుతుంది వరల్డ్ కంట్రీస్ లో. ఏంటి అంటే వ్యాపారం అనేది కులవృత్తి ఉన్న వాళ్ళు మాత్రమే, అంటే ఆల్రెడీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండి వాళ్ళు చేసే వాళ్ళు మాత్రమే బిజినెస్ చేయగలుగుతారు, మిగతా వాళ్ళు చేయలేరు అని ఒక వరల్డ్ డిబేట్ లో జరుగుతున్నప్పుడు ప్రొఫెసర్ మెక్లాండ్ అని ప్రొఫెసర్ దానికి అగేన్స్ట్ గా మాట్లాడారు. ఏంటి అంటే ఎవరైనా ఒక ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ఇవ్వగలిగితే వాళ్ళు కూడా బిజినెస్ లో రాణించగలుగుతారని ఒక డిబేట్ లో జరుగుతున్నప్పుడు అప్పుడు అతను ఇండియాకి వచ్చి, ఇండియాలో ఫస్ట్ ఇన్స్టిట్యూట్ NIMSME, అప్పుడు సిఏ ఇన్స్టిట్యూట్ యూసుఫ్ గర్ హైదరాబాద్ లో. సో అక్కడికి వచ్చి ఇద్దరు ప్రొఫెసర్స్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళు ముగ్గురు కలిసి కాకినాడ వెళ్ళారు. సో 1962 ఆ కాకినాడలో ఒక 30 ఎంటర్ప్రెనర్స్ సెలెక్ట్ చేశారు. వాళ్ళు 30 ఎంటర్ప్రెనర్స్ తో ఒక 2 months రెగ్యులర్స్ గా ట్రైనింగ్, అంటే ఒక మాడ్యూల్ గా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇచ్చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ ఒక 2 years తర్వాత ఎప్పుడైతే వచ్చి వాళ్ళు రీచెక్ చేసుకున్నారు, ఈ 30 members ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్యామిలీ. సో మేము కూడా మీ పర్సన్స్ కి ట్రైనింగ్ ఇస్తామని అగ్రిమెంట్ ప్రకారం ఎవ్రీ ఇయర్ ఒక 400 members వస్తారు మన కంట్రీ, ఆఫ్రికన్ కంట్రీస్ కి. వాళ్ళకి ఏంటంటే మన భారతదేశం ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎలా ఉంది, ఎలా డెవలప్ అవుతుంది, ఓకే. సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనం మొత్తం మేము ప్రొవైడ్ చేస్తాము. సో వాళ్ళ ఇంటర్న్ వెళ్ళి వాళ్ళ అక్కడ వెళ్ళి వాళ్ళ కంట్రీస్ లో ప్రెజెంటేషన్ చేయడం జరుగుతుంది. సో ఈ క్రమంలో నైజీరియా ప్రెసిడెంట్ ఒక లెటర్ పంపించాడు NIMSMEకి, కొంతమంది ఫ్యాకల్టీని డెప్యూట్ చేయమని. సో ఒక 4 ఫ్యాకల్టీస్ అక్కడ వెళ్ళి వాళ్ళ ఉన్న ప్రదేశంలో ఏవైతే రా మెటీరియల్ దొరుకుతుందో దాంతో బిజినెస్ స్టార్ట్ చేయడం ఎప్పుడో 50 to 60 చేయడం జరిగింది. సో ఈ ఇన్స్టిట్యూట్ రెగ్యులర్ గా ఎంటర్ప్రైనర్స్ గురించి సపోర్ట్ కానీ గైడెన్స్ కానీ చేస్తున్నారు. సో ఇవాళ APMSME ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. వాళ్ళు మాకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు IPR పైన అవేర్నెస్ చేయడానికి. సో నేను జస్ట్ ఒక 1 minute బ్రీఫ్ చేసిన తర్వాత సర్వే ఇస్తాను. సో ఇదేంటి అంటే కారణం ఏంటి, అసలు ఈ వర్క్ షాప్ ఉద్దేశం ఏంటి అంటే పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు దీంట్లో చిన్న వ్యాపారస్తులు కాంపిటీషన్ ఇవ్వలేకపోతున్నారు. కారణం ఏంటి అంటే ఆ ప్రోడక్ట్ పైన ఉన్న లోగో కానీ డిజైన్ కానీ ఆ పేటెంట్ కానీ. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ర్యాంప్ స్కీమ్ కింద వర్క్ ప్రాజెక్ట్ కింద ఏం చేస్తారంటే చిన్న చిన్న వ్యాపారస్తులకు ఈ IP అవేర్నెస్ పైన ఒక గైడెన్స్ ఇవ్వడం జరుగుతుందండి. సో వాళ్ళు కూడా పెద్ద పెద్ద బిజినెస్ తో కాంపిటేట్ గా వాళ్ళతో పోటీ పడి ఎందుకు అంటే ఇప్పుడు నేను ఒక చిన్న వ్యాపారం స్టార్ట్ చేస్తున్నాను, నా ప్రోడక్ట్ బాగుంది, నా కంపెనీ నిజం, ఎప్పుడైతే నేను ట్రేడ్ మార్క్ చేసుకుంటానో ఏ పెద్ద కంపెనీ ఎవరైనా సరే దాన్ని ఆబ్జెక్ట్ చేసే వీలు భారతదేశంలో. సో అలాంటి ప్రోగ్రామ్ ఇది. సో నేను రాజు గారిని ఒక జస్ట్ టు కాల్ టు జస్ట్ బ్రీఫ్. Good morning, all. Thank you for giving the opportunity to all the dignitaries like GM Garu and on behalf of the University VC Garu and Sudarshan Garu and other dignitaries. So myself, Raju, General Manager, Novel Patents Group of Companies. Intellectual property rights మీద మా కంపెనీ వర్క్ చేస్తున్నది. సో ఎస్పెషల్గా ఈ MSME కానీ లేదు అంటే డిఫరెంట్ యాక్టివిటీస్లో ఉన్న ఏ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయినా మేము డిఫరెంట్ గవర్నమెంట్ PSUస్కి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ మీద అవేర్నెస్ చేసే దానిలో హెల్ప్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము ఇంటర్నేషనల్ కంపెనీస్తో కానీ లోకల్లో ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో జరుగుతున్న రీసెర్చ్ కానీ
లేదు ఎంఎస్ఎంఈ లాంటి చిన్న చిన్న కంపెనీస్ కానీ స్టార్టప్ కంపెనీస్లో ఒక కొత్త ప్రోడక్ట్తో మేము మార్కెట్లోకి వెళ్ళాలి, దానికి తగ్గట్టుగా నా ప్రోడక్ట్ని ఎలాగ ఇంటలెక్చువల్ ప్రాపర్టీలో నేను సెక్యూర్ చేసుకోవాలి, నేను నా ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ ప్రోడక్ట్ బ్రాండ్ వాల్యూని సెక్యూర్ చేసుకోవడంలో కానీ ప్రోడక్ట్ తాలూకా డిజైన్ని మార్కెట్లో కమర్షియలైజ్ చేయడంలో కానీ నాకు ఏ రకాల ఇబ్బందులు ఇన్ ఫ్యూచర్ వస్తాయి అన్న దాని మీద మనం ఈరోజు సెషన్లో తెలుసుకుంటామండి. సో దట్ మీరందరూ ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రైనర్స్ ఆర్ స్టూడెంట్స్ ఆర్ రీసెర్చ్ స్కాలర్స్ మీరందరూ కూడా కొంచెం జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకుని ఏదైనా డౌట్స్ ఉన్నా మన సెషన్ తర్వాత క్లియర్గానే నాకు డౌట్స్ అన్ని ఎక్స్ప్రెస్ చేస్తే మనం ఒక డిస్కషన్ స్టార్ట్ చేద్దామండి. ఒక హాఫ్ అన్ అవర్ ప్రజెంటేషన్ పెడతాను, దాని తర్వాత ఇంకో హాఫ్ అన్ అవర్ మనం డిస్కస్ చేద్దాం. సో దట్ మీ డౌట్స్ అన్ని క్లియర్గా ఉంటే దాని తర్వాత మీకు ఫైనాన్షియల్ అసిస్టెన్సెస్ కానీ లేదా ఎంఎస్ఎంఈ అండ్ అదర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సపోర్ట్స్ కానీ ఎలా ఉంటాయన్నది డెఫినెట్లీస్ అందరూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. నా సైడ్ నుంచి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని యాజ్ అన్ ఎంటర్ప్రైనర్ లైక్ ఎంథూజియాస్టిక్ ఎంటర్ప్రైనర్ మీరు ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటే నా ఎంటర్ప్రైజ్ లెవెల్ని ఇంక్రీజ్ చేయగలను ఆర్ ప్రొటెక్ట్ చేసుకోగలను, లీడ్ చేయాలి నా జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ అన్నదానికి మీకు బాగా ఉపయోగపడే ఒక రకమైన సబ్జెక్ట్ మ్యాటర్ అది. దీన్ని దయచేసి అందరూ కొంచెం జాగ్రత్తగానే వినండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ సార్. రవికుమార్ గారు. సో నా పేరు రవికుమార్ అండి, బ్రాంచ్ మేనేజర్ శ్రీకాకుళం. అంటే నేను ముందు చెప్పే ముందు అసలు ఎవరైనా అసలు ఆబ్జెక్ట్ మనం ఇక్కడ ఎందుకు కూర్చున్నామని ఎవరైనా చెప్తే నేను ఏంటంటే ఇంట్రాక్షన్ చేసుకుంటాను. సో ఆల్మోస్ట్ ఏంటంటే మనం చదువుకున్న తర్వాత ఏమవుతాం అనుకుంటామంటే ఏదో ఎంప్లాయ్మెంట్ కానీ ఆర్ఎల్స్ ఇండస్ట్రీ పెట్టాలనే కాన్సెప్ట్ తోటే మనం చదువు అనేది కంటిన్యూ అవుతుంది. మ్యాక్సిమం ఏంటంటే మాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి చూస్తే ఏంటంటే అందరూ కూడా ఎంప్లాయ్మెంట్ మీదే బేస్ అవుతారు కానీ ఎవరు కూడా పరిశ్రమ పెట్టడానికి ఎవరు ఉత్సాహం చూపించట్లేదు. ఇప్పుడు మనకి రామోజీ ఫిలిం సిటీ దగ్గర చూసుకొని మెట్రోలో మేధావులను చూసింది ఏంటంటే వాళ్ళు బాగా డెవలప్ అయ్యారంటే ఇండస్ట్రీ పెట్టడం అనేది డెవలప్ అయ్యారు. ఆ భాగంలో ఏంటంటే సార్ చెప్పినట్లు ఏపీఎస్ఎఫ్సి స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ అయింది 1956 అండి. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత స్టార్టింగ్ మనకి ఎస్టాబ్లిష్మెంట్ అంటే మనకి రైతు వారి కుటుంబాలు ఉండే తప్ప ఎవరో కూడా పారిశ్రామిక విప్లవాన్ని జరగలేదు మన ఇండియాలో. దానికి ఏం చేసిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని సంస్థలు అప్పుడు పెట్టింది. అంటే ఆల్మోస్ట్ మీరు ఎడ్యుకేషన్లో చదువుకుని ఉంటారు. ఐడిపిఐ అని స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ అని ఇవన్నీ ఏంటంటే పారిశ్రామిక విప్లవం కోసం పెట్టిన సంస్థలు. అందులో ఒక సంస్థ మనకి శ్రీకాకుళంలో ఉంది. మనం ఏంటంటే ఒక ప్రాజెక్ట్ మీరు ఏదో అనుకుని ఒక ప్రాజెక్ట్ పెట్టాలి అనుకుంటే ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వదా ఆ సక్సెస్ అయ్యే పారామీటర్ ఏంటి, అది పెడితే మీకు బెనిఫిట్ ఉంటుందా లేదా, దాని మీద అసెస్మెంట్ చేసుకున్న తర్వాత ఈక్వల్ టు బ్యాంక్ లాగా ఇన్ కేసు మీరు ప్రాజెక్ట్ ఒక ₹1 ₹2 ప్రాజెక్ట్ పెట్టాలి అనుకుంటే మీ దగ్గర ఒక 25 లక్షలు ఒక 50 లక్షలు ఉంటే బ్యాంక్ దగ్గర నుంచి ఎస్ఎఫ్సి దగ్గర నుంచి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ప్రాజెక్ట్ బాగుంది అప్పు కావాలి, అప్పు ఉంటే కానీ ప్రాజెక్ట్ పెట్టలేమంటే ఈ రోజు అనేది మేము తీసుకుంటామండి. మా దగ్గర ఎస్ఎఫ్సి దగ్గర మినిమం 10 లక్షల నుంచి మ్యాక్సిమం 20 కోట్ల వరకు మనము కొత్తగా పెట్టే ప్రాజెక్ట్ ఎవరున్నా మేము ఇవ్వడానికి అప్పు ఇవ్వడానికి రెడీ ఉన్నామండి. ఆల్మోస్ట్ ఏంటంటే ఎలాంటి అవేర్నెస్ క్యాంపస్ మేము కూడా కండక్ట్ చేస్తామండి ప్రెసిడెన్స్ ఆఫ్ జిఎం డిఎస్ తరఫున. ఆల్మోస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయిన తర్వాత నిజంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏంటంటే మేము చదువుకున్న రోజుల్లో లేవు. మా తాతగారు చదువుకున్న అసలు ఉండేవాళ్ళు, మా తాత ఇండస్ట్రియలిస్ట్ అని అనుకుంటాం. మనం వాళ్ళకేమి ఎవరు ఏమి చెప్పలేదు. అంటే మనకి వచ్చే కాలం ఏంటంటే టోటల్గా అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది, మన స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది. కానీ ఏంటంటే మనలో భయం ఉండిపోయింది. ఒకే భయం ఏంటంటే మన ఊరికి ఉద్యోగం వస్తే మన కంఫర్ట్ జోన్లో ఉంటాం తప్ప రిస్క్ చేసి వ్యాపారం చేయాలని ఎవరికి ఆలోచన అనేది రావట్లేదు. నా రిక్వెస్ట్ మెంబర్స్ ఏంటంటే ఇలాంటి బిజినెస్ అంటే న్యూ ఎంటర్ప్రెన్యూర్ గవర్నమెంట్ ఆఫ్ ఆనరబుల్ సీఎం కూడా ఏమన్నారంటే ఇంటి ఒక పరిశ్రమ అంటే ఒక్కొక్క ఇంటికి ఒక ఎంఎస్ఎంఈ ఒక పర్సన్ రావాలి, ప్రతి ఇంటికి ఒకరు బిజినెస్ చేయాలని గవర్నమెంట్ మోటోతో పనిచేస్తుంది. కనుక ఫ్యూచర్లో కూడా మీ అందరూ కూడా ఒక్కొక్క బిజినెస్తో వచ్చి కొత్త బిజినెస్ చేస్తే మేము ఎస్ఎఫ్సి కాదు బ్యాంక్స్ కూడా మీకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయి. చాలా స్కీమ్స్ ఉన్నాయి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి.
మీరు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఏపీని కానీ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ కానీ లేదంటే మమ్మల్ని కానీ మా ఆఫీసు శ్రీకాకుళంలో ఉన్నాయి కనుక మీరు పర్సనల్గా వచ్చినా లేదంటే ఫోన్ చేసినా మీరు అప్లై చేయండి. లోన్లు కానీ లేదంటే ఏమైనా లైసెన్స్లు కానీ చేయడానికి మీకు సపోర్ట్ చేయడానికి ఏపీఎస్ఎస్ తరఫు కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండస్ట్రీ తరఫు కానీ మీకు సహాయం చేయడం కొనసాగించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక ఫ్యామిలీకి అమ్మా నాన్న అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉంటారు. ఎక్కడైనా ఒక బిజినెస్కి ఇద్దరు ఇంపార్టెన్స్, ఒకటి యూనివర్సిటీ, సెకండ్ డిఐసి. ఇప్పుడు ఏ సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా ఎవరైనా సరే ఏదైనా బిజినెస్ అని ఫస్ట్ అప్రోచ్ కావాల్సిన డిఐసి త్రూ. డిఐసి డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్, మొత్తం ఆ డిస్ట్రిక్ట్ హెడ్. చాలా మంది ఏం చేస్తారంటే సార్ మేము బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాం వేరే వేరే గవర్నమెంట్ ఏజెన్సీస్ దగ్గర వెళ్తుంటారు, కానీ మన చుట్టుపక్కల మనకున్న డిఐసి దగ్గర మాత్రం ఎవరు వెళ్ళారు. సార్ మాకు హైదరాబాద్ ఫోన్ చేస్తుంటారు, సార్ మేము బిజినెస్ ఫోన్ చేయాలి, మేము స్టార్ట్ చేయాలనుకుంటున్నాము, మేము ఇక్కడ ఉన్నాం. మేము చాలా ఫస్ట్ మేము చెప్పేది ఏంటంటే డిఐసి డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ ఈజ్ అ ప్రైమరీ సోర్స్. ఎవరైనా ఇప్పుడు గవర్నమెంట్ సబ్సిడీ రావాలన్నా ఏదైనా బెనిఫిట్ రావాలన్నా డిఐసి ప్రైమరీ. ఎందుకు అంటే ఇంకోటి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పాల్సింది ఏంటంటే నేను కొత్తగూడెం వెళ్ళడం జరిగింది. అక్కడ బిజినెస్ వాళ్ళతో మాట్లాడుతుంటే ఆల్మోస్ట్ 120లో 70 మెంబర్స్ బిజినెస్ స్టార్ట్ చేశారు. సో వాళ్ళు ఏమంటున్నారంటే మేము బిజినెస్ స్టార్ట్ చేసాం సార్, మా గవర్నమెంట్ కానీ ఎవరికైనా సపోర్ట్ చేయట్లేదు అంటారు. అంటే నేను ఒక మాట అడిగాను, మీరు బిజినెస్ స్టార్ట్ చేసింది మీ పక్కకున్న వాళ్ళు ఉంటారు తెలుసానండి? తెలియదు. మన గవర్నమెంట్ హైదరాబాద్ కూర్చున్న ఏపీలో కూర్చున్న సెక్రటరీ అని ఎలా తెలుస్తుంది? సో దానికి ఉద్యోగ రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ అండి. అంటే మనం ఏదైనా సరే ఒక రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఫస్ట్ ఉద్యోగం, దానివల్ల ఆ ఉద్యోగం డేటా మీకు డిఐసికి ఫస్ట్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు ఒక డిఐసి ఆఫీసర్కి వెళ్ళి సార్ నేను ఇలా స్టార్ట్ ఏం అక్కర్లేదు, మీ ఉద్యోగం అప్లై చేశారనుకోండి మీ మొత్తం డీటెయిల్స్ అని మా దగ్గర ఉంటాయి. సో అలాంటి ఇద్దరు పెద్దవాళ్ళు మనం కూడా కూర్చోవడం చాలా థ్యాంక్ యూ సార్. అండ్ స్పెసిఫికలీ జిఎం సార్ అండ్ ఏడీ సార్ అండ్ వాళ్ళ టీం, అసలు వాళ్ళు చేసుకున్న ప్రోగ్రామ్ ఇది, ఇంకా మేము కాదు. ఎందుకంటే మేము ఎప్పుడైతే ఫోన్ చేసామో జిఎం సార్ వాళ్ళంతా ఇమీడియట్ గా వీడియో తీసేయడం జరిగింది. దాని తర్వాత ఆల్ ఎంటర్ప్రైనర్స్ అందరికీ మెసేజ్ చేయడం జరిగింది. సో వాళ్ళే వాళ్ళ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టీమ్ అండ్ ఏడీ సార్ అండ్ ఆల్ టూ ఐడియాస్. సో ఐ రిక్వెస్ట్ బిగ్ అప్లాస్ ఫర్. ఏంటంటే నేను ఫస్ట్ వెళ్ళవలసిన వాళ్ళే ఉంటాయి. సో మేము కూడా అక్కడే వెళ్ళాం, మేము కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. సెకండ్ యూనివర్సిటీ మ్యామ్, మాకు వెన్యూ, థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ దిస్ వెన్యూ అండ్ ఎవ్రీథింగ్, గుడ్ వెన్యూ. అండ్ సిటీలో ఉంది అండ్ such a good infrastructure we applied for, but we could not. And very much thank you for the Madhulata ma'am, all three ma'ams for giving the support to us. Now, see the main intention, ma'am, with this as the NIMSME representative, we are trying to support startups. Like Coach Patel, you want to start a business. They require the business idea. They require the project report preparation. They require certain registrations. We NIMSME are doing the following. So we want you to we have a collaboration with you and just in the concerned person only. And if at all we can have a information center or AD system which is already operating. We try to conduct a webinars with support of GM sir and DAC so that we can take forward the number of webinars. Thank you all. Now request Register Ma'am to just give a best of honor speech, please. Honorable guest from the Department of Industry from this particular district, Sharma Garu, and the representatives from the NMSMB and the other from the local bodies, and my dear colleagues and research scholars and students. So first of all, I thank our in-house members as well as the members of the dais for conducting this wonderful program on the IPR, that is intellectual property rights. So the introduction has been given by how the NMSME started in India,
and how they are growing and what is their output. So they are the exact experts in this particular field, but I would like to add a little note on that. Sorry, like the novel patenting agency representative. Yeah. So this IPR is now, buzzing word like the intellectual property rights. Because before a few years or a few decades back, no one knows like about this patent. But now everybody they are running towards this patenting their products. So when there is a novelty in any invention, there is a need to patent their particular work. Because when we feel that our work has a novelty and it can extend up to, because there are 3 steps, there is always, the invention is one step, but all inventions may not end up with startup and entrepreneurship. Only some of the inventions may go up to the entrepreneurship. So when we feel that our invention is definitely end up with a entrepreneur and it can go up to the industry, then we should patent our invention. Otherwise, this will be hiked, like this will be, taken by some other persons. So, when that particular invention has that much weightage. So, to lose that, it's better to patent before we go to the next level. That is, incubate our idea in any incubation center. So, in this, journey, so now, the agencies like, novelty patenting agencies in Visakhapatnam and some other agencies in anywhere. So they are playing a crucial role because we may have the idea, but we do not know how to patent our idea. That is, what is the procedure and how to approach it, everything. So then those people can help us and they can present our patent and later they will see the procedures, how to write the project, the patent preparation, everything. So that is one aspect, and the other thing is like after that, no one wanted to keep only that particular stage, and the next they wanted to move to the next stage, that is incubating their area. That's what sir is saying, like then when incubation is coming and they wanted to go with the startup, who will give the money? Because no one wanted to pay from their pocket. They need to, approach, as sir is mentioned, the district industry offices. So we have to discuss our idea, like this is our idea, they can be go to the higher ends. So then they leverage like, this is the thing you can approach, and they facilitate us. Actually, they facilitate us in this journey to end up with the entrepreneurship. In that aspect, the MSMEs comes like, and the banks and everything, they comes like the loaning, to incubate our idea. So this is like a collaborative work between all the industries. But I feel that this is also a right platform they have selected. That is especially the venue, because most of the inventions comes from the universities. This is the place like where they churn their brains and they come up with the novel ideas, and especially the students and the research scholars and also the faculty, because they work with the students. So once they have, but these set up for some, we may not know, like how we have to, as sir mentioned, no one will approach the Department of Industry, that is the district industry people, and they just directly go to the other people. But this is how we have to, but these people, they will give a complete knowledge like where to go, how to do, and what are the next steps in this journey. Good morning all. Very ప్రారంభించిన యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారికి చేసిన యూనివర్సిటీ అధికారులకు ఎస్ఎస్సీ నుంచి వచ్చిన ప్యాటరీ గారికి నేషనల్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన గారికి చేసిన ఇండస్ట్రీస్ ఉన్నారు,
ఎకనామిక్ నుంచి వచ్చారు, రీసెర్చర్స్ నుంచి వచ్చారు, తర్వాత స్టార్టప్స్ కూడా పిలిచాము, వాళ్ళు వచ్చారు, స్టూడెంట్స్ వచ్చారు, చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇంతమందిలో కూడా నమస్కారం. ఇది మంచి అవకాశం మనకి, ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ఐపీఆర్స్ మీద ఇంతమంది కూడా ఇట్లాంటి అవగాహన సదస్సు పెట్టలేదు. గవర్నమెంట్ ఆఫ్ ఏపీ తరఫున ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్, మా డిపార్ట్మెంట్ తరఫున మేము అన్ని జిల్లాల్లోనూ కూడా ర్యాంప్ అనే ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ఉన్నది, రేజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పర్ఫార్మెన్స్. సో ఆ స్కీమ్ కింద ఐపీఆర్స్ అనే ఈ పేటెంట్స్ వీటికి సంబంధించి అవగాహన పెంచాలనే ఉద్దేశంతో ఈ వర్క్షాప్స్ అన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ జిల్లాలో ఈరోజు గవర్నమెంట్ వారి షెడ్యూల్ ప్రకారం ఈరోజు ఇక్కడ జరపడం జరుగుతుంది. చాలామందికి పేటెంట్స్ గురించి తెలిసి ఉండొచ్చు, ఇంకా తెలియని వాళ్ళకి ఈరోజు డీటెయిల్గా పేటెంట్స్ అంటే ఏమిటి, అసలు కాపీ రైట్స్ కానీ, తర్వాత మనకి తీసుకోవాల్సిన ఐపీఆర్ సంబంధించి ఏవైనా కూడా హక్కులు, ఎటువంటి హక్కులు ఉంటాయి, వాటిని ఏ రకంగా పట్టుకొచ్చింది, ఇవన్నీ కూడా డీటెయిల్ చెప్పడం జరుగుతుంది. మరి మన కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత పారిశ్రామిక విధానం, ఇండస్ట్రియల్ పాలసీస్ కొత్తగా విడుదల చేశారు, మీకు తెలుసు. దాంట్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ అన్నిటికంటే ప్రయారిటీ ఇచ్చి మనకి ఇండస్ట్రియల్ పాలసీ ఇచ్చారు, ఎంఎస్ఎంఈ పాలసీ ఇచ్చారు, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కానీ అన్ని రకాల పాలసీలు మనకి ఇచ్చారు. అందరికీ కూడా మంచి ఇన్సెంటివ్స్ అనౌన్స్ చేశారు. వీటన్నిటి విషయంలో కూడా మనకి కొంత అవగాహన చెప్పవలసి చెప్పి మా డిపార్ట్మెంట్ నుంచి కూడా వచ్చారు, అవి కూడా మీకు వివరించడం జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, మన ఆంధ్రప్రదేశ్ మనకి మొత్తం దేశంలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మొదటి స్థానంలో ఉంది గత 10 సంవత్సరాలుగా. అదే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈ రిఫార్మ్స్ అన్నీ కూడా మనం ఈ సంవత్సరం కూడా కంటిన్యూ చేస్తున్నాం. కాబట్టి మన జిల్లా పారిశ్రామికంగా వెనుకబడిన జిల్లా, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్తో వెనుకబడింది. కాబట్టి ఇక్కడ ఇటువంటి ప్రోగ్రామ్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినట్లయితే చాలామంది ఇంకా ముందుకు వచ్చి ఇంకా సొంతంగా, అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెట్టాలని లేదు, మైక్రో ఎంటర్ప్రైజెస్ గురించి ఎంఎస్ఎంఈస్ ఏవైనా కూడా పెట్టడానికి అవకాశం, ఎటువంటి అవకాశం ఉంటాయో వాటన్నింటినీ కూడా ఈ స్కీమ్స్లో మిమ్మల్ని ప్రోత్సహించడానికి, ప్రమోట్ చేయడానికి ఎటువంటి ఇన్స్టిట్యూట్స్ ఆఫర్ చేస్తున్నాయి, ఇవన్నీ కూడా మీకు వివరించడం జరుగుతుంది. సో అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని జాగ్రత్తగా విని దీని ద్వారా బెనిఫిట్స్ సేవ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.